నమస్తే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ చైతు. ఈ రోజు మనం చేసుకోబోయే స్పెషల్ ఐటమ్ బెండి ఫ్రై. ఎప్పుడు చేసుకునే పులుసు ఫ్రై కాకుండా ఇది వెరైటీగా కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఇది ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అన్ని కలిపి వేపొద్దు, విడివిడిగా మాత్రమే వేపుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నువ్వులు, పచ్చి కొబ్బరి కూడా వేపండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ లేకుండా. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. లేతగా మీడియం సైజులో ఉన్న బెండకాయలు అయితే ఈ ఫ్రైకి చాలా బాగుంటాయి. సో పెద్ద ఉన్నా కూడా వాటిని మీరు మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు పైనుంచి కింద వరకు చీరక పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఈ బెండకాయకి బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకుని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా కరివేపాకు వేసుకుని బాగా వేపుకుని మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ కూడా ప్యాన్ లో పెట్టుకోవాలి. ఇది మనం కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయాలి. హై ఫ్లేమ్ లో పెడితే మసాలా ఉడకదు, బెండకాయలు మాడిపోతాయి. అలాగే వీడియోలో చూపించినట్టు బెండకాయలన్నీ కూడా పైన కింద అన్ని వైపులా సమానంగా వేగేలాగా ప్రతి 2 నిమిషాలకి మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. మన బెండి మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పొడి మసాలాని పైన వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ కోసం.